నమస్తే, వెల్కమ్ టు ఐ విట్నెస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమరావతిపై విషం చిమ్ముతున్న జగన్, మాజీ ముఖ్యమంత్రిపై ఫైర్ అయిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్. ఫోన్ ట్యాపింగ్ కేసు, శ్రవణ్ రావును కస్టడీకి తీసుకున్న సిసిఎస్ పోలీసులు. జూబ్లీహిల్స్ లో హైడ్రా కూల్చివేతలు, నాలపై నిర్మించిన నిర్మాణాలను షెడ్లు కూల్చివేసిన అధికారులు. కవిత ప్రశ్నలకు కేసీఆర్ జవాబు చెప్పాలి, మంత్రి పొన్నం డిమాండ్. జూలూరు పిఎస్సిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జాలీ మిషన్ పనిచేయకపోవడంపై ఆగ్రహం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వసతి గృహం నుంచి గత నెలలో స్కూల్కు వెళ్తూ అదృశ్యమైన బాలికను పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. డిఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ట్రైనింగ్ డిఎస్పీ డాక్టర్ చైతన్య ఆధ్వర్యంలో సిఐ గోవిందరావు చేపట్టిన దర్యాప్తులో బాలిక రాజమండ్రిలో ఉన్నట్లు గుర్తించారు. బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించామని పేర్కొన్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే, చిలుకుర్తి శ్రీవర్షిణి అని చెప్పేసి ఒక 13 సంవత్సరాల అమ్మాయి మన నర్సీపట్నం నుంచి హాస్టల్ నుంచి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నుంచి తురుకబడి స్కూల్కి వెళ్తాను అని చెప్పేసి అమ్మాయి 4/8/2023 వెళ్ళిందండి. ఈ అమ్మాయి అక్కడ 8th క్లాస్ చదువుతుంది అమ్మాయి. ఈ అమ్మాయి నేటివ్ అయితే యలమంచిలి అమ్మాయిది. వెళ్ళి అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళారు. స్కూల్కి వెళ్ళకపోయేసరికి నైట్ వరకు వాళ్ళు వెతికారు, అమ్మాయి రాలేదని చెప్పేసి. తర్వాత ఎప్పుడైతే రాలేదో ఇమీడియట్ గా వచ్చి మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజునే మన ప్రొబేషనరీ డిఎస్పీ గారు దీన్ని దేనికి చెప్తారమ్మా, దేనికైనా ఎందుకు చెప్తారు? నువ్వు బాగుండాలనే కదా చెప్తారు, నువ్వు మంచిగా ఉండాలనే కదా చెప్తారు, అంతేనా? ఎప్పుడు ఏ టైంలో ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి సమాధానం చెప్పి ఎక్కడికి వెళ్ళినా సరే ఫోటోలు పెట్టి బాగానే చేశారు. సార్ లేకపోతే నాకు ముందు నా దగ్గరికి రావాలని చెప్పి 45 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నారండి. సార్ మొత్తం తిరుగుతున్నారండి. ఒక్కరోజు మీ అమ్మ ఎంత బాధపడిందో తెలుసా? నర్సీపట్నం టౌన్ లో డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేశారు. సిఐ గోవిందరావు ఆధ్వర్యంలో టౌన్ ఎస్ఐ ఉమామహేశ్వరరావు పలు ప్రాంతాలలో డ్రోన్ ద్వారా విజువల్స్ సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ కెమెరా ద్వారా తనిఖీ చేస్తున్నామని పేర్కొన్నారు. నేరాల నియంత్రణకు వీటిని వినియోగిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మలాపురం కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన జిల్లా మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు, అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు,
మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, అనంతకుమారి, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఒక నియోజకవర్గానికి 7 కోట్ల, ఒక నియోజకవర్గానికి 6 కోట్ల, మాకు 3 కోట్ల. మాకు రోడ్లు లేవా? మాకు ఇరిగేషన్ ప్రాజెక్టులు లేవా? మేము మమ్మల్ని ప్రజలు ఎన్నుకోలేదా? చెప్పండి మినిస్టర్తో కూడా. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మాకు సమానంగా ఇవ్వండి. ఇప్పుడు మున్సిపాలిటీలు లేవు, మాకు జీఎంసీలు లేవు. ఉన్నదల్లా గ్రామీణ ప్రాంతం. నాకు కేఎస్ చోడవరం ఎమ్మెల్యే గారిని. అందరికీ నమస్కారాలు. హంద్రీనివాస్ సుజల స్రవంతి పైన కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి పైన బహిరంగ చర్చకు సిద్ధమైన ఎమ్మెల్సీ శివరామరెడ్డి గారు జీడిపల్లి రిజర్వాయర్కు రావడానికి నాకు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లము, వర్షం వస్తుందేమో ఇట్లాంటి కుంటి సాకులు చెప్పి బహిరంగ చర్చకు రాకుండా ఉరవకొండ నుంచినే తుర్రుమనిపించినాడు. ఇది పెద్ద మనిషి లక్షణం కాదు. మీకు చర్చించే దమ్ము ధైర్యము లేకపోతే బహిరంగ సవాలు విసరకూడదు. విసిరిన తర్వాత ఇక్కడ మేమన్నీ ఏర్పాట్లు చేసి ఒక 300 మంది కూర్చోవడానికి ఆయనకు ప్రత్యేకంగా సీటు కేటాయించి మంచి వాతావరణంలో ఎవరేం చేశారో చెప్పుకునే వెసులుబాటు కల్పిస్తే కుంటి సాకులతో శివరామరెడ్డి గారు బహిరంగ చర్చకు రాకుండా ఉడాయించడం అనేది ఉరవకొండ నుంచి కరెక్ట్ అయిన విధానం కాదు. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిపై విషం చిమ్ముతున్నారని ఆర్థిక శాఖ మంత్రి పయ్యమల కేశవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. జగన్ తన అస్తిత్వం కాపాడుకోవడానికి ఉన్నవి లేనివి చెప్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన మాటలు వింటుంటే ఏపీకి పరిశ్రమలు రాకూడదన్నట్లుగా ఉందని మండిపడ్డారు. జగన్ మీడియా సమావేశం పెడుతున్నారంటే 4 సలహాలు ఇస్తారని తాము అనుకున్నామని చెప్పారు. రెడ్డి గారు తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రెస్ మీట్ పెట్టారంటే ఏదో ప్రభుత్వానికి 4 సలహాలు సూచనలు ఇస్తారేమో అనుకుంటే అమరావతి మీద విషం చిమ్మడానికి, జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవడానికి, పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రానికి వస్తుంటే భూములు ఇస్తుంటే వాళ్ళని భయపెట్టడానికి, ఇక తను ఇన్వాల్వ్ అయిపోయినటువంటి లిక్కర్ మాఫియాలో వెలుగులోకి వస్తున్నటువంటి నిజాలను కప్పిపుచ్చడానికి ఈరోజు ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రెస్ మీట్ పెట్టినట్టుగా కనపడతా ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు, చీటింగ్ కేసులో చెంచల్గూడ జైల్లో రిమాండ్కు ఉన్న శ్రవణ్ రావు కస్టడీ తీసుకున్న సిసిఎస్ పోలీసులు. ఇదేనా ఉండని, నువ్వు లైవ్ చేసుకో ఇక. జగిత్యాల రూరల్ మండలం తిప్పన్నపేట గ్రామంలో రైతులు రోడ్డెక్కారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షానికి తడుస్తుందని ఆందోళనకు దిగారు. వడ్ల బస్తాలు రోడ్డుకు అడ్డంగా పెట్టి మొలకెత్తిన ధాన్యంతో నిరసన తెలిపారు. ధాన్యం కొనుగోలు చేయాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేశారు. ధర్మపురి జగిత్యాల జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. నెల రోజులు గడిచినా ధాన్యం కొనుగోలు చేయట్లేదని ఆందోళనకు దిగారు. అధికారులు హామీ ఇచ్చే వరకు కదలమని భీష్మించి కూర్చున్నారు. పోలీసులు ట్రాఫిక్ ను డైవర్ట్ చేసి రైతులను సముదాయించారు. తూమ్ లక్ష్మణ్ సార్, ఇవి గత వారం క్రితం నుంచి వెళ్ళి ఐక్యాప్ సెంటర్ కట్టమీన ఉన్న అట్లను ఆపి మడ్ల వడ్లను జోకూరి అన్నా కానీ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. అలాగే
సాగర్ సార్ ఇది వడ్లు నానిపోయినాయి అన్న బయలు మిల్లుకు మాట్లాడాలంటే మీరు ఎవరిని అడిగి పోసిరు అంటారు సార్. ఇది ఏదైనా అధికారులు సుతా పట్టించుకోవట్లేదు సార్. మరి రైతులు మేము ఎక్కడ ఇక మీరు రైతు రోడ్డు మీదకి ఎక్కి ఎక్కడమైనా మా పరిస్థితి ఏంటి? దీన్ని ఎవరికి ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదు. గత 15 రోజుల క్రితమే వడ్లు మ్యాచర్కి వచ్చినాయి. బరదాని ఏమంటే రేపిస్తాం మాపిస్తాం అని 15 days జరిపినారు. 15 రోజులు జరిపిన తర్వాత సుతా బరదాని ఏమంటే రేపిస్తాం లారీ వచ్చింది ఇలా అని అన్నారు. గత 3 రోజుల క్రితం నుంచి వర్షం కొడితే వర్షంలో మొత్తం నానిపోయి వాటర్ నిండిపోయినాయి. ఈ నిండినా కానీ 1 కిలో కటింగ్ కాయని ఒప్పుకుంటాం, ఆయన బయలు మిల్లుకి మాట్లాడమంటే మాట్లాడట్లేదు. ప్రభుత్వం దీనికి ఆరుగాలం పండించిన పంటకు ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి. ఏ అధికారులు వచ్చి పట్టించుకోవట్లేదు, ఎవరు వచ్చి పట్టించుకోవట్లేదు. तीन काटा उधर బత్తాలు ఓడేసేది 600 బత్తాలు వేసేది ఫస్ట్ నుంచి. లేబర్ ఇటు కరెక్ట్ ఉంటే ఇలా ఇల్లు ఒక్కిస్తాము మనం తెలుసా. ఎప్పుడు అయిపో ఏమైనా లారీకి మళ్ళీ ఇంత పాపం ఆ సార్ ఒకటి ఇంత అన్యాయం అది అంటే వెళ్ళి పెట్టుకోవద్దాం. జూబ్లీహిల్స్ లో హైడ్రా కూల్చివేతలు. పెద్దమ్మగుడి పక్కన నాలపైన ఆక్రమణలు కూలుస్తున్న హైడ్రా సిబ్బంది. ఉదయం 6 గంటల నుంచి కొనసాగుతున్న కూల్చివేతలు. నాలపై నిర్మించిన నిర్మాణాలను షెడ్లు కూల్చివేస్తున్న అధికారులు. నాలాను ఆక్రమించి నిర్మించినట్లు గుర్తించిన హైడ్రా 500 గజాలకు పైగా స్థలంలో నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా సిబ్బంది. భాస్కర్ గారు వీడియోలు తీసిరా కొలింది పెడుతురుగా మళ్ళీ
మన ఆ రోజు కట్ చేసిన దగ్గర శ్రీకాకుళం జిల్లా పలాసలో తూనికలు కొలతల శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇన్స్పెక్టర్ శ్రీధర్ పలువురు వ్యాపారుల నుంచి 1.78 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడీ హ్యాండెడ్ గా శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తికి పట్టుబడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో శ్రీధర్ ను ప్రవేశపెడుతున్నట్లు డీఎస్పీ మీడియాతో తెలిపారు. అదే
లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్, తూనికలు కొలతల శాఖ ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి శ్రీధర్ కళాశాలలో పనిచేస్తున్నారు, శ్రీకాకుళం జిల్లా. ఇతను ఏంటంటే ఇతని మీద చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆ క్రమంలో మాకు ఒక ఫిర్యాదు వచ్చింది. ఏంటంటే ఇతను సుమారు 14 మండలాలకు చెందినటువంటి వర్తకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలక్ట్రానిక్ కాటాలు, ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్స్ అన్నీ కూడా చెక్ చేసి సర్టిఫై చేస్తారు. ఆ సర్టిఫై చేసిన దానికి అన్నీ తిరగలేడు. సుమారు 1000 కొలది ఉంటాయి, 14 మండలాల్లో 1000 ఉంటాయి. సో గవర్నమెంట్ ఆథరైజ్డ్ లైసెన్స్ రిపేరర్స్ అని కొంతమందిని నియమిస్తారు. ఆ క్రమంలో ఒక 2 రిపేరర్స్, వాళ్ళిద్దరూ ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి మండలాల్లో ప్రతి ఎలక్ట్రానిక్ కాటా చెక్ చేసి దాని మీద ఏమైనా రిపేర్ ఉంటే రిపేర్ రాసి ఆ రిపేర్కి ఛార్జెస్ తీసుకుని, అలాగే ఆ లైసెన్స్ ఏమైనా ఎక్స్పైర్ అయిపోతే వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇప్పించడానికి సుమారు 300 రూపాయలు చలానా కట్టాలి గవర్నమెంట్కి 300 రూపాయలు చలానా కట్టాలి. కట్టకుండా 300 రూపాయలు కట్టిన తర్వాత కట్టడమే కాకుండా మరొక 400 రూపాయలు ప్రతి కాటాకి కలెక్ట్ చేసి లంచంగా ఇవ్వాలని చెప్పడం జరిగింది. అలాగా ప్రతి కాటాకి లంచం డబ్బులు 400 రూపాయలు కలెక్ట్ చేసి ఇస్తేనే మీకు సర్టిఫికేట్ ఇస్తానని చెప్పి సుమారు 266 పెండింగ్ పెట్టాడు. అలాగే 179 అయిపోయిన వాటికి వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా పెండింగ్ పెట్టాడు. సో ఈ క్రమంలో టోటల్ 445, అక్కడ లెక్క కూడా చెప్పాడు, 445 ఇంటూ 400 రూపాయలు 1,78,000 అయింది. సో 1,78,000 ఇస్తేనే మీకు సర్టిఫికేట్లు ఇస్తానని చెప్పి ఇతను చెప్తున్నాడు. ఆ క్రమంలో విసుగు చెంది శ్రీధర్ గారి మీద మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు ఆ 1,78,000 రూపాయలు లంచాన్ డబ్బులతో ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుకోవడం జరిగింది. ఆయన అరెస్ట్ చేస్తున్నాము. రేపు ఏసీబీ కోర్టులో హాజరుపడతాము. కేసు అయితే నమోదు చేశాము. రైడ్ చేసిన వారు శ్రీకాకుళం ఏసీబీ గవర్నమెంట్ డిఎస్పీ, అలాగే మా సిబ్బంది కవిత నేరుగా పార్టీ అధ్యక్షుని విమర్శలు చేశారు. 2001 నుంచి పార్టీలో ఉన్నవారిని ఎందుకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు, బీజేపీపై సరైన విమర్శలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. దీనిపై పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులు ఎందుకు మాట్లాడడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో తెలంగాణ సగటు మనిషికి ఉన్న అనుమానం, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను బలీయంగా నిజ నిర్ధారణ జరిగే విధంగా కవిత లేఖ ఉంది. కవిత అడిగిన ప్రశ్న, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలోని కొంతమంది బీజేపీతో ఎందుకు స్నేహపూర్వకంగా ఉంటున్నారు, గతంలో 10 సంవత్సరాలు కేంద్రంలో బీజేపీతో బీఆర్ఎస్ ఎందుకు స్నేహంగా ఉన్నారని కాంగ్రెస్ అడిగితే రాజకీయం అన్నారు. ఇంత పెద్ద ఎత్తున కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా, దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం తప్పు చేస్తున్నా కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదని కాంగ్రెస్ అడిగితే రాజకీయం అన్నారు. ఈరోజు కవిత అడుగుతున్నారు, దానికి జవాబు చెప్పాలి. ప్రజాస్వామ్యానికి అవకాశం లేని పార్టీ బీఆర్ఎస్. సొంత పార్టీ అధ్యక్షుడు కూతురు సామాన్య కార్యకర్తలకు కలవడం లేదు, ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు, కార్యకర్తల కష్టాలు పంచుకోవడం లేదు. అంత పెద్ద సభలో 2001 నుంచి పార్టీలో ఉన్న సీనియర్లను మాట్లాడే అవకాశం ఇవ్వలేదని లేఖలో లేవనెత్తిన అంశాలపై పార్టీ ట్రబుల్ షూటర్ అని చెప్పే హరీష్ రావు, అధ్యక్షుడు కేసీఆర్ సమాధానం చెప్పాలి. గత 10 సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వారితో స్నేహపూర్వకంగా ఎందుకు ఉన్నారు? ఇది మంచిది కాదు కదా. ఇంత పెద్ద ఎత్తున కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే కూడా, లేదా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి తప్పులను, అన్యాయాలను ఎందుకు ప్రశ్నిస్తలేదు కేసీఆర్ గారు అని కాంగ్రెస్ అడిగితే రాజకీయం అన్నారు. ఇలా కవిత గారే అడుగుతా ఉన్నారు, దాని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేగాక ప్రజాస్వామ్యానికి అవకాశం లేని పార్టీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు.
కాసేపు ద్విచక్ర వాహనంపై తిరుగుతూ డ్రైనేజీ సమస్యను సందర్శించారు. పట్టణంలోని మల్లె చెట్టు చౌరస్తాలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి ముంపుకు గురైన దుకాణాలను, నాలాలను పరిశీలించారు. సమస్యను గురించి దుకాణదారులు స్థానికులతో మాట్లాడారు. సత్వరమే వర్షపు నీరు బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టాలంటూ హైవే కాంట్రాక్టు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బస్వాపూర్, పందిళ్ల బ్రిడ్జి, హుస్నాబాద్ పట్టణంలో పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని హైవే అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఒకవేళ ఇదే విధంగా జాప్యం చేస్తే కాంట్రాక్టర్పై అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. వర్షపు నీరు ఇళ్లలోకి, దుకాణాల్లోకి చేరకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు మున్సిపల్ కమిషనర్ను ఆదేశించామని, కొంత ఇబ్బంది జరిగినా ప్రజలు సహకరించాలని కోరారు. కొత్త కాలువ అది ఎలా జరుగుతుంది బంద్ అయితే ఈ బంద్ చేస్తే కష్టమైంది. అది కట్టినాక అది బండ్లు శురువైనాక ఈజీగా అవుతారు. జరిగే హైవే పనుల్లో పట్టణంలో పనులను వేగవంతం చేయాలి. స్థానికులందరూ సహకరిస్తూ ఉన్న సందర్భంలో కొంత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల కనెక్టివిటీ అంటే డ్రైన్ టు డ్రైన్ వాటర్ ఫ్లో పోవడానికి కనెక్షన్ ఇవ్వకపోవడం వల్ల నిన్నటి వర్షాలకు హుస్నాబాద్ పట్టణంలో కొంతమంది ఇళ్లకు నీళ్లు వేరాయి, బాధపడుతూ ఉన్నాం. అందుకే ఉదయాన్నే అధికారులతోటి కాంట్రాక్టర్లను తీసుకొచ్చి ప్రత్యక్షంగా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు సాయంత్రం వరకు అన్ని కాలువల్ని ఎక్కడ కూడా వాటర్ నిలవకుండా ఉండే విధంగా ముందు త్రూ చేస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ చేయాల్సి ఉందో అవన్నీ కూడా చేస్తూ చిన్నగా భూములకు సంబంధించిన వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేసుకొని టౌన్లో ఎవరి ఇంట్లకు, దుకాణాలకు నిలవకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నిజాంపేట బీదర్ హైవేపై వరద నీరు భారీగా నిలిచిపోయింది. వరద నీటిని గమనించకుండా వెళ్లిన ఒక కారు నీటిలో చిక్కుకుంది. వరద నీరు తక్కువగా ఉండడంతో ప్రమాదం తప్పింది. స్థానికులు కారును నీటిలో నుంచి బయటకు తీశారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జూలూరు PSCS ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఇక జాలీ మిషన్ పనిచేయడం లేదని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం వరకు జాలీ మిషన్ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాటి మీద తడవకుండా కప్పుతాం. ఈ నెల ఉన్నాయిగా ఇంటికాడ ఏం చేస్తున్నావు మరి పెట్టి కప్పండి. మనమైతే బందోబస్తు చేసుకోవాలి. నీ రెండేనా సెంటర్ మొత్తం టోటల్ ఉన్నాయి కదా, అన్ని అయిపోతున్నాయి. గూడెం పెద్ద గూడెం అది ఉంది కదా, దాంతో కూడా ఎక్కువ ఉంటాయి కదా. మామిడి కూడా క్లోజ్ అయిన అమ్మాని అడుగు మరి ఇంకోటి దేశం క్లోజ్ అయింది. ఇక్కడికే తీసుకురాండి, పెద్ద ఎత్తున జరగాలి. తర్వాత ఇంకా ఇక్కడ పెద్దది జాలీ మిషన్ తెప్పించినాక ఇవి ఇప్పటివరకున్న ఐ విట్నెస్ న్యూస్. నమస్తే.